టుడే ఐఎమ్ డూయింగ్ వన్ పాడ్కాస్ట్. ఒక సెలబ్రిటీతో చేయబోతున్నాం. అతను ఎవరో కాదు, నేను ఇప్పుడే చూస్తాను. చూడండి, చూపిస్తున్నా. 1 2 3. ఇదిగోండి, వచ్చేస్తున్నారు మన వీరుడు, రైజింగ్ స్టార్ సాయి రిత్విక్. సాయి రిత్విక్ గారు, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్, ఫస్ట్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. రండి సార్, రండి. చూపిస్తా ఫ్రెండ్స్, మన పాడ్కాస్ట్ ఆయనతో చేయబోతున్నాం ఫస్ట్ టైం. నాకో చైర్, ఇది సాయి రిత్విక్ గారికి ఒక చైర్. మన సాయి రిత్విక్ గారికి 20 సబ్స్క్రైబర్లు, ఈయనంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మంచి తెలుసు అనమాట ప్రతి ఒక్కరికి. ఈయనకి ఆల్మోస్ట్ 94 వీడియోలు చేశారు. ఇంచుమించు 50,000 వ్యూస్ ఆయనకి, అన్ని వీడియోస్ కలిపితే. చప్పట్లు కొట్టారు, ఆయన కంగ్రాచులేషన్ చేయాలి. అది కూడా 5 monthsలో. ఈజ్ నాట్ ఈజీ. చూపిస్తాను, ఒక్క నిమిషం. ఆయన మనం క్వశ్చన్లు అడుగుదాం. మీరు కూడా నాతో చూడండి. రిత్విక్ గారు చాలామంది యూట్యూబ్ అంటే ఇష్టంతోనో ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశారు. లేకపోతే కొంతమంది యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని అలా వాళ్ళని నిరూపించుకోవడానికి వెళ్తారు. కొంతమంది డబ్బు కోసం వెళ్తారు, కొంతమంది ఫిల్మ్ కోసం వెళ్తారు. అలా మీరు ఎందుకు స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్? చెప్పండి మాకు, మా ఆడియన్స్కి. ఇంట్లో ఖాళీగా ఉన్నాను కదా, బోర్ కొట్టి అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. మన సాయి రిత్విక్ గారికి బోరు కొట్టిందని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అంటే అర్థం చేసుకోండి, ఆయనకి యూట్యూబ్ కూడా బోరు కొట్టేస్తే ఆపేస్తారేమో. ఒకవేళ యూట్యూబ్ కూడా బోరు కొట్టేస్తే ఆపేస్తారా సార్? ఆపేస్తా. ఎందుకు సార్ అలా? నాకు బోర్ కొడితే నేను ఏది చేయను. సాయి రిత్విక్ గారికి బోరు కొడితే అన్నీ ఆపేస్తా అన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మన సాయి రిత్విక్ గారు బోరు కొడితే ఒకే ఫీల్డ్ మీద ఉంటారన్నమాట. ప్రపంచంలో అన్నీ మార్చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇదనమాట ఫ్రెండ్స్, ఆయన నుంచి అన్నీ అందాం. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవునయ్యా, పారాగ్రాఫ్స్ అంటే మైకులు ఉంటాయి కదా, ఇక్కడ ఈ పారాగ్రాఫ్స్లో అసలు మైక్ లేదు. ఆయన పాడ్కాస్ట్ని పాడ్కాస్ట్ అంటున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయన పాడ్కాస్ట్ అవ్వడానికి వచ్చి నాకు కూడా చేసింది ఫ్రెండ్స్. పాడ్కాస్ట్ అవ్వడానికి కూడా చాలా బోర్గా ఉన్నారని నేను ఇంతగా అనుకుని ఉండాల్సింది. అసలు ఏంటి అసలు ఒక్క ఎంట్రీ కూడా లేదు. అసలు పర్ఫెక్ట్గా రాలేదా, జనాలు లేరు అసలు. ఏంటి అసలు అనుకుంటున్నా, ఇంతగా అసలు అనవసరంగా వచ్చాను కదా పాడ్కాస్ట్కి. ఫ్రెండ్స్, ఆయన పాడ్కాస్ట్ని పాడ్కాస్ట్ అంటున్నాడు. ఇంకో విషయం చెప్పుకోవాలంటే, సార్ మాది చిన్న బడ్జెట్ సార్. మీలాంటి వాళ్ళు వ్యూస్ వస్తేనే కదా సార్ మాకు కొంచెం పాడ్కాస్ట్కి మంచి మంచి కెమెరా సెటప్స్ కానీ అవన్నీ ఇవ్వగలం సార్. ప్లీజ్ సార్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి సార్. అంటే ఇది నా దగ్గర డబ్బులు లేవయ్యా ఇప్పుడు. నేను వెళ్ళిపోతాను. చూసారా ఫ్రెండ్స్, ఆయన వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్, ఆయనకు పాడ్కాస్ట్ ఇవ్వడం కూడా బోరింగ్ అనమాట. ఈయన వెళ్ళిపోయాడు. కానీ ఏం చేస్తాం, సెలబ్రిటీగా మనం ఏమన్నా ఏదో ఆయన లాంటి సెలబ్రిటీ అవ్వాలంటే మనం చాలా కష్టపడాలి ఫ్రెండ్స్. మీరు నాకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నేను ఆయనలాగా అవుతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఉంటా, బాయ్. నెక్స్ట్ పాడ్కాస్ట్లో మళ్ళీ ఇంకో గెస్ట్ని తీసుకొద్దాం. బాయ్.